ఈ రోజు రాజమండ్రి స్థానిక విఎల్పురంలో ర్యాపిడ్ ఆఫీస్ వద్ద ర్యాపిడ్ డ్రైవర్స్ అందరూ కలిసి మా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ర్యాపిడ్ రైడర్స్ రవీంద్ర వంశీ మాట్లాడుతూ ఈ రోజు మేము ఉద్యోగాలు లేక ర్యాపిడ్ యాప్ లో రాత్రి అనక పగలనక వాననక ఎండనక ఎంతో కష్టపడి రైడ్స్ చేస్తుంటే కష్టపడిన సొమ్మును ర్యాపిడ్ యాజమాన్యం అడ్డంగా దోసుకుంటున్నారని అన్నారు. అలాగే మాకు ర్యాపిడ్ కంపెనీ నుంచి రావాల్సిన హెల్మెట్లు టీ-షర్ట్లు ఇవ్వకపోగా రేట్ కార్డ్స్ లాంగ్ సజ్జు వంటి సదుపాయాలు ఇవ్వకుండా మేము సంపాదించిన దాంట్లో జీఎస్టీ అని కమిషన్ అని అడ్డంగా మా నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మేమెంతో కష్టపడి కస్టమర్ని షేపుగా ఇంటికి చేరుస్తున్నందుకు వాళ్ళు మమ్మల్ని అభినందించి 10-20 టిప్పుగా ఇస్తుంటే అందులో నుంచి కూడా 1-2 రూపాయలు కమిషన్ అంటూ కట్ చేస్తున్నారని వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఇదేమిటని గత 2-3 సార్లు ఆఫీస్ సిబ్బందిని కలిసి అడ్డంగా ఇది పైనుంచి వస్తున్న రూల్స్, మీకు ఇష్టం ఉంటే చేయండి లేదంటే మానేయండి అని కఠోరంగా సమాధానం చెబుతున్నారు. కానీ మాకు ఇంట్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సరేలే అని మేము డ్యూటీ చేస్తుంటే మరలా మొన్న ఉగాది నుంచి నైట్ 10 దాకా తర్వాత కూడా బైక్ బూస్టులు పెట్టి మా ఆదాయాన్ని మరీ తగ్గించే దిశగా ర్యాపిడ్ యాజమాన్యం అమలు చేస్తుందని దీన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శ్రమమాది దోపిడీ వాళ్ళది, శ్రమమాది దోపిడీ ర్యాపిడో కంపెనీది, ర్యాపిడో వ్యవస్థ వెంటనే 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 ర్యాపిడో కెప్టెన్లకి ర్యాపిడో కెప్టెన్లకి ర్యాపిడో కెప్టెన్లకి ర్యాపిడో 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 శ్రమని ర్యాపిడో నిర్లక్ష్యం అదే అంటున్నానండి. కోర్టు గారు ఉన్నారన్నాను. మీడియా మిత్రులకు మా యొక్క కష్టాన్ని తెలుసుకొని మా ముందుకు వచ్చి మా సమస్యల్ని ప్రజలందరికీ తెలియజేయడానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి విచ్చేసిన ముందుగా మీడియా మిత్రులందరికీ మా ర్యాపిడో కెప్టెన్స్ అందరి తరపున వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మా శ్రమని చాలా ఘోరంగా ర్యాపిడో కంపెనీ వారు దోచుకుంటున్నారు. మా యొక్క కష్టం మొత్తాన్ని వాళ్ళు నచ్చిన విధంగా రేట్లను మార్చుకుంటూ మా యొక్క సంపాదన మొత్తాన్ని వచ్చే 100 రూపాయలని అట్టుపండు కింద ఏమిటంటే 100 రూపాయలు మా సంపాదన అయితే దాంట్లో 40 రూపాయలు వారు దోచుకుంటున్నారు. ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి, మీరు ఏదైతే మాకు అనవసరం. మా సంపాదన మాకు సంతోషంగా ఒక కస్టమర్ని మేము గమ్యానికి చేరుతున్నప్పుడు ఆ కస్టమర్ మా కష్టాన్ని గుర్తించి ఇస్తున్న ఒక టిప్ విషయంలో కానీ మాకు ఇచ్చే సెక్యూరిటీ విషయంలో మాకు ఎటువంటి జొమాటో, స్విగ్గీ కంపెనీలతో పోల్చుకుంటే ఈ ర్యాపిడో మరీ అన్యాయమైన దోపిడీని మమ్మల్ని చేస్తుంది. ఎందుకంటే ఒక హెల్మెట్ ప్రొవైడ్ చేయదు, ఒక సేఫ్టీ ప్రికాషన్కి ఏది ఇవ్వదు. ఏదైనా సరే పోనీ మేము మా డబ్బుతో మేము కొనుక్కుంటామన్నా సరే మీరు నచ్చితే చేయండి, కష్టమైతే మానేయండి, మా కంపెనీ డెవలప్ అయింది, మేము చెప్పిందే మేము వినాలి అన్న ధోరణులతో వెళ్ళిపోతున్నారు. దట్టు అది వాస్తవమో కాదో మాకు తెలియదు. మాకు కంపెనీలో త్రినాథ్ అనేవాళ్ళు చూడండి, పెద్ద గ్రీవెన్సలు జరిగే కలెక్టర్లు, ఆర్డీఓలు ఉండే లాంటి మహా మీటింగ్ సోమవారం గ్రీవెన్సలు జరుగుతుంది. అటువంటి గ్రీవెన్సల్లో కూడా మహా ఐఏఎస్ అధికారులే ఉంటుంటే సోమవారం ఆఫీస్ మూసుకొని కూర్చున్నారు. ఎందుకంటే దీంట్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్లు ఇచ్చేవాళ్ళు ఉండి వాళ్ళకి తొత్తులుగా వాళ్ళు ఇచ్చే 100-50కి ఆశపడే వ్యక్తులు కొంతమంది ఉండి ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా మీడియా వాళ్ళందరినీ పెట్టుకొని ఈ యొక్క మీ గుట్టురట్టు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు ఆఫీస్ మూసుకోండి అని మీకు సాక్ష్యంగా ఆఫీస్ కూడా మూసుంది. ఎంతో కారణం ఉంటేనే కానీ గ్రీవెన్స్ లాగదు. అలాంటిది ఈ ర్యాపిడో ఆఫీస్నే మూసేస్తున్నారు. మరి వాస్తవం ఎంతో ఏంటో తెలియదు. ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నా సరే గుంపుగా తమ్ముడు ఒకసారి మీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి లోనున్న అధికారులు మేము ఇక్కడ రాజకీయ నాయకులకి ఫార్మాలిటీస్ కట్టాలని అంటున్నారు. అది వాస్తవం అయితే మాకు తెలియదు. మేము ఇవన్నీ చూసుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయరు అని అంటున్నారు. మేము కోరుకునేది మీడియా మిత్రులను ప్రత్యేకంగా, ఎందుకంటే మీ ద్వారానే మాకు ఒక 70%
మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ 100 మంది ఉన్న లక్షల మందికి సమాచారాన్ని అందించి మా కష్టాన్ని తెలియజేసే మీడియా మిత్రులకు మేము కోరుకునేది ఒకటే, మా కష్టాన్ని మాకు ఇవ్వండి. మీరు మాకు ఎడిషనల్గా వద్దు. ఎక్కడైనా సరే పని చేస్తే బాగా చేశారని 100కి ఒక 10 రూపాయలు కలిపే వాళ్ళని చూసాం. మీరు బాగా చేశారని చెప్పి మా రక్తాన్ని పీల్చుకుంటూ మా కష్టాన్ని మొత్తం లాక్కుంటున్నారండి. ఈ ర్యాపిడో యాజమాన్యం ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే దీనికి కాంపిటేటర్ లేరు, మా ఇష్టం అని డైరెక్ట్గా చెప్తున్నారండి. ఆఫీస్లో స్టాఫే మేమైతే రైడర్స్ క్యాప్టెన్స్ కింద ఎలా పనిచేస్తున్నామో అలాగే ఆఫీస్లో కూడా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటున్నారనే విధంతో వాళ్ళని కదలకుండా వాళ్ళు చేసే ప్రతి ఆగడాలని హ్యాపీగా కంపెనీ ఎంజాయ్ చేస్తూ మా శ్రమను దోచుకుంటున్నారు సార్. మా దగ్గర సమ్మర్ ఇన్సెంటివ్లు కానీ ఏమి మాకు అది చెప్తున్నాం కదా సార్, మా శ్రమకి తగిన ఫలితాన్నే ఇవ్వండి. మాకు ఏది కూడా మేము ఇంత ఎండలో కూర్చొని అందరికీ ఫ్యామిలీలు ఉన్నాం, సెల్ఫ్ ఎంప్లాయ్ కింద చేసుకుంటున్నాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేమందరం దగ్గర 2000 రైడర్స్ ఉన్నారండి. ఆ 2000 రైడర్స్లో దీని మీదే బతికే వాళ్ళు 100కి 70% ఉన్నారు. 30% పార్ట్ టైం వేరే జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. జాబ్ రిస్క్ చాలా హై లెవెల్లో ఉందన్న. ఎందుకంటే మీరే చూస్తున్నారు రాజమండ్రిలో మీడియా మిత్రులు బైకు అన్నీ కూడా రాత్రిలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగని పగలు జరగట్లేదు. ఆర్టీసీ బస్సులు ఎక్కేస్తున్నాయి. బ్లేడ్ బ్యాచ్ ఈ అన్నిటిని అధిగమించి రిస్క్ చేసి కుటుంబాన్ని పెంచుకోవాలి. మాకు సరైన ప్రాపర్ ఇన్సూరెన్స్ లేదు. ఈ అన్నిటిని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా కంపెనీని మీరు నిలదీసి మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రులకి, రాజకీయ పెద్దలకి అందరికీ కూడా కోరి మనవి చేసుకుంటున్నాం. మా ర్యాపిడో క్యాప్టెన్ తరపున మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అన్న, మా ర్యాపిడో కష్టాలు ఎలా ఉన్నాయంటే ఎండకి ఏదో చినుకు పడినట్టు లేకపోతే తుఫాను పడినట్టు కాకుండా ఎలాగ వేరేగా కనబడుతుంది వారి కంపెనీ వారికి. మాకు ఎలా ఉందంటే మాకే గొడవలు పెట్టే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఒక ఆటో వాళ్ళు గొడవ అనేసరికి వాళ్ళకి సబ్స్క్రైబ్ 19 రూపాయలకి అన్లిమిటెడ్ రైడ్స్ చేసుకోవచ్చు. మాకు వచ్చేసరికి ఒకరికి 35 రూపాయలు, ఒకరికి 50 రూపాయలు, ఒకరికి 180 రూపాయలు, ఒకరికి 19 రూపాయలు, ఒకరికి రూపాయి నుంచి స్టార్ట్ అవుద్ది. 349 రూపాయల వరకు మనకి సబ్స్క్రైబ్ ఉన్నది. అది రకానికి ఒకలాగా వారానికి ఒకలాగా మారుస్తూ ఈ రోజు వచ్చింది రేపు ఉండదు, రేపు వచ్చింది వచ్చే వారం ఉండదు. ఆ విధంగా మాకు రైడర్స్కే కొద్దిగా తగాదాలు వచ్చే విధంగా సబ్స్క్రైబులు జరుగుతున్నాయి. ఆ సబ్స్క్రైబ్ కూడా ఒకేలాగా తీసుకురావాలని, ఒకే స్కేల్ మీద ఉండాలని మా యొక్క కోరిక. మాకు కంపెనీ వారికి మేము తెలియపరుచుకుంటున్నాం మీ మీడియా మిత్రుల ద్వారా. అలాగే మా రైడర్స్కి మాకు కావాల్సిన హెల్మెట్ కానీ, టీషర్ట్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ లేదు. కంపెనీ నుంచి అయితే మాకు సపోర్ట్ లేదు. అలాగే మాకు ఏ విధమైన సపోర్ట్ అడిగినా చూద్దాం చేద్దాం అనే విధంగానే కంపెనీ వాళ్ళు ఎప్పుడు చెప్తారు తప్ప ఏ విధంగా మాకు సరైన సపోర్ట్ అయితే కంపెనీ ద్వారా మాకు ఏది దొరకట్లేదు. మేము ఏ సహాయం అడిగినా మాకు కావాలని అంటే చూద్దామమ్మా ఇప్పుడు అవ్వదా, అది యాప్ అప్డేట్ అవుతుంది అనే విధంగా చెప్తారు తప్ప ఎప్పుడు క్లియరెన్స్ అయితే మాకు కరెక్ట్గా గైడెన్స్ కంపెనీ వాళ్ళు మాకు ఎప్పుడూ ఇవ్వరు. మేము ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ఇది అందరికీ కంపెనీ వారు దిగి రావాలని, మా యొక్క కోరికలన్నీ నెరవేర్చుకునేలాగా మాకు మీరు మా డిమాండ్స్ని మీ ద్వారా మాకు చెప్పుకుంటున్నాం. కంపెనీ వారు ఎలాగ ఇప్పుడు లేరు. నెక్స్ట్ వచ్చేసరికి మాకు మేము నిలబడడానికి మాకు కంపెనీ ద్వారా ఒక పాయింట్ అనేది స్టాండ్ లాగా మాకు ఏదీ లేదు. రైల్వే స్టేషన్లో మునిపటి వరకు మాకు ర్యాపిడో పాయింట్ ఉండేది, అక్కడ మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు అక్కడ పాయింట్ అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్పి తీశారు. అలాగే మేము ఎయిర్పోర్ట్లో అడిగాం, కాంప్లెక్స్లో అడిగాం, పాయింట్ వస్తుంది అని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి అలాగే చెప్తూ వస్తున్నారు. ఈ రోజుకి వచ్చి కూడా సమాధానం లేదు వాళ్ళ ద్వారా ఫుల్గా. ఆ ర్యాపిడో పాయింట్ మాకు ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళి నుంచోవాలన్నా మాకు సరైన ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కావాలంటే మాకు ర్యాపిడో పాయింట్ ఉండాలి. మీ పాయింట్ ఉంటే మీరు నుంచోండి, మీకు ఇక్కడ ప్లేస్ లేదు, మీరు ఎక్కడ నుంచి ఉంటారని రోడ్డు మీద నుంచి ఉంటే మాకు వేరే విధమైన బాధలు కలుగుతున్నాయి. మేము ర్యాపిడో మీద ఆధారపడి బతుకుతున్నాం, కుర్రోళ్ళు అందరూ కూడా, ర్యాపిడో కెప్టెన్స్ అందరూ. కానీ వారికి కావాల్సినవి అన్నీ చూడాల్సిన బాధ్యత కంపెనీదే. వాళ్ళు ఏది మాకు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇగో ఇలా వచ్చి అడగడానికి ఒకవేళ ఇంతమంది వచ్చి అడుగుతుంటే తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. సోమవారం నాడు అసలు ప్రతిదీ ఓపెన్ చేసి ఉండాలి. అలాంటి సోమవారం నాడు వీళ్ళు తాళాలు వేసుకు వెళ్ళిపోయారంటే వాళ్ళ యొక్క బాధ్యత ఎంతవరకు ఉన్నది మీకే అర్థమవుతుంది. మీ మీడియా ద్వారా మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని మేము మీ ద్వారా విన్నవించుకుంటున్నాం.